అస్సలు కెమికల్స్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంత అందమైన మంచి బర్గండి కలర్ మీ హెయిర్ కోసం మీకు కావాలా అయితే ఇలా ఖచ్చితంగా ట్రై చేసేయండి. 100% లైవ్ రిజల్ట్ అనమాట. ఇది ఒక్కసారి ట్రై చేశారంటే చాలండి, ఇంత అందమైన షైనింగ్ జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మరి ఈరోజు అయితే ఒక మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఎటువంటి ఖర్చు లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెయిర్ అనేది మంచి బర్గండి కలర్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి. సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే ఎటువంటి పార్లర్తో పని లేకుండా మన హెయిర్ అనేది మంచి బర్గండి కలర్లోకి మంచి షైనింగ్గా చేంజ్ చేసుకోవచ్చు. చాలామందికి హెయిర్ అనేది బర్గండి కలర్లో ఉంటే చాలా ఇష్టపడతా ఉంటారనమాట. మన సన్లైట్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మంచి లైటింగ్కి వెళ్ళినప్పుడు కానీ మన హెయిర్ అనేది మంచి షైన్ అవుతూ ఉంటుంది అనమాట. మంచి బర్గండి కలర్లో మెరూన్ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. అలా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. న్యాచురల్గా బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. అలానే బర్గండి కలర్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీంతో మనం చిన్న ఏజ్లో వచ్చే గ్రే హెయిర్ సమస్య కూడా ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు అనమాట. చిన్న ఏజ్లోనే తెల్ల వెంట్రుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలామందికి. వాటిని కవర్ చేసుకోవడం కోసం ఇలా బర్గండి కలర్ కానీ లేదు అంటే బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ టైస్ లాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకొంతమంది అయితే హెన్నా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా ప్యాక్ లాగా. ఈ బర్గండి కలర్లోకి హెయిర్ని చేంజ్ చేసుకోవడం కోసం మనం ఎక్కువగా యూజ్ చేసేది ఫస్ట్ కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ లాంటివి అనమాట. సో ఇలా కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ లాంటివి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన హెయిర్ అనేది చాలా రఫ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి కెమికల్స్ అనేవి అస్సలు మంచివి కాదు. న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటే మన హెయిర్ అనేది మంచి బర్గండి కలర్లోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు కూడా నేను ప్రీవియస్ వీడియోస్లోనైతే మన హెయిర్ని బర్గండి కలర్లోకి ఎలా చేంజ్ చేసుకోవాలో సింపుల్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షేర్ చేశాను అనమాట. మరి ఇవాళ కూడా ఒక మంచి రెమెడీని అయితే షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేసేయండి. ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి పార్లర్కి వెళ్లకుండానే మన హెయిర్ అనేది బర్గండి కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ రెమెడీ అంటే ఫాస్ట్గా చూసేద్దాం. వచ్చేసేయండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. రెమెడీని స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగానే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. ఆలస్యం చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక ఈ ప్యాక్ కోసం ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి ఇలా న్యాచురల్గా దొరికే బీట్రూట్ అనమాట. బీట్రూట్ వల్ల మన హెయిర్కి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బట్ బీట్రూట్ ఒకటే యూజ్ చేస్తే మన హెయిర్ అనేది బర్గండి కలర్లోకి అయితే చేంజ్ అవ్వదు. ఇక్కడ నేను న్యాచురల్గా మరికొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాను అనమాట. అవి ఏంటి అనేది చూపిస్తాను, ఓకేనా? సో బీట్రూట్ తీసుకొని పైన పీల్ అంతా నీట్గా తీసేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. బీట్రూట్ వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా సిల్కీగా అయితే మారుతుంది అనమాట. అండ్ రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్గా అయ్యి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. చూసారు కదండి, బీట్రూట్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా గుర్తుంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? ఇలా కొంచెం బరగ్గా ఉన్న పర్వాలేదండి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మరొక హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. టోటల్గా మనం కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఇలా పచ్చి బీట్రూట్ కాకుండా బీట్రూట్ పౌడర్ ఉన్నా సరే అండి, మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. స్పూన్స్ లాగా మీ హెయిర్ లెంత్ని బట్టి వాల్యూని బట్టి సేమ్ ఇదే విధంగా బీట్రూట్ పౌడర్ అయితే తీసుకోండి. ఇక్కడైతే మీరు ఇంకా మీకు నచ్చిన విధంగా మెంతుల్ని అలానే లవంగాల్ని ఇలా మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మంచి హెయిర్ కలర్ కోసం అయితే చూపిస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రాగా అయితే ఇంకేమీ యాడ్ చేయట్లేదు. ఇవి సరిపోతాయి అనమాట. వీటి వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి. ఇలా 2 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఇక్కడ నేను బ్రూ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నా. అదే మీ దగ్గర ఉన్న కాఫీ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా మనం కాఫీ పౌడర్ని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా మన హెయిర్కి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అవి ఆల్మోస్ట్ మీకు చాలా వీడియోస్లో నేను చెప్పుకుంటూనే వచ్చాను అనమాట. మళ్ళీ ఇక్కడ షేర్ చేస్తే వీడియో లెంతీగా అయిపోతుంది, అందుకని చెప్పేసి, ఓకేనా? మనకి చిన్న ఏజ్లో వచ్చే గ్రే హెయిర్ సమస్యకి ఈజీగా గుడ్ బై చెప్పడానికి ఈ కాఫీ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా కాఫీ పౌడర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ గిన్నెను పెట్టుకోవాలి. మనం టోటల్గా ఇక్కడ కప్పు వాటర్ వరకు యాడ్ చేసుకున్నాం కదండి, అవి సగం అయ్యేంత వరకు అంటే హాఫ్ కప్ అయ్యేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి.
చేసుకోవాలి. చాలామంది బీట్రూట్ అనేది హెయిర్ కలర్ కోసం యూజ్ చేస్తూ ఉంటారండి. బట్ కరెక్ట్ ప్రాసెస్ తెలియక హెయిర్కి మంచి కలర్ అనేది అస్సలు రాదనమాట. ఎప్పుడైనా సరే బీట్రూట్ అనేది డైరెక్ట్గా పౌడర్ కానీ పేస్ట్ కానీ మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది క్లియర్గా ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం వాటర్లో ఇలా మరిగిస్తామో అప్పుడు దాని కలర్ అంతా కూడా మంచిగా బయటకు వస్తుంది. అందుట్లో ఉండే విటమిన్స్ కానీ అలానే మనకి హెల్ప్ చేసే ఆ మంచి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన హెయిర్కి హెల్ప్ అవుతాయి అనమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇలా బాయిల్ చేసుకున్న తర్వాతనే బీట్రూట్ని యూజ్ చేస్తే మనకి చాలా మంచిది. సో చూసారు కదండి, ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు మరిగించారు అంటే మీకు వాటర్ అంతా కూడా సగం అవుతాయి అనమాట. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారే లోపు ఇక్కడ నేను గోరింటాక్ అనేది తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. గోరింటాకులో మనకి చిన్న చిన్న కాడలు లాంటివి ఉంటాయి కదా, అవైతే తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏంటి అంటే గోరింటాక్ ప్లేస్లో మీరు హెన్నా పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా న్యాచురల్గా తీసుకునే గోరింటాక్ కానీ హెన్నా పౌడర్ కానీ మన హెయిర్కి చాలా మంచిది అనమాట. మంచి కలర్ కోసమైనా కండిషనర్గా ఉంచడానికైనా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కాల్ప్లో ఉండే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అంటే డాండ్రఫ్ లాంటివి కానీ లేదంటే హెయిర్ ఊడిపోవడం కానీ ఇలాంటివి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటికి కూడా చెక్ పెట్టేస్తుంది ఇలా తీసుకునే హెన్నా పౌడర్ కానీ గోరింటాక్ కానీ. అండ్ ఎటువంటి కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ లాంటివి లేకుండా మనకి చిన్న ఏజ్లో వచ్చే వైట్ హెయిర్కి పర్మనెంట్గా ఈజీగా గుడ్ బై చెప్పడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఎలా చూసుకున్నా మన హెయిర్కి గోరింటాక్ అనేది చాలా మంచిది. సో ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ఉంది కదా, అది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా అయినా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువగా అయిపోతే మనకి మనం రుబ్బుకునే పేస్ట్ అనేది పలచగా అయిపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మెత్తగా వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే రుబ్బుకోవాలన్నమాట. అసలు ఎంత బాగుందో కలర్ అయితే మీకు అర్థమవుతుంది కదా, సూపర్గా ఉంటుంది అనమాట. అసలు ఇది ఎంత బాగా కలర్ వస్తుందంటే జస్ట్ నేను చేతితో అలా తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. అసలు నా చేతికి అలా పట్టుకోగానే ఎంత మంచి కలర్ వచ్చిందో మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదా. హెయిర్కి మంచి న్యాచురల్ బర్గండి కలర్ కావాలి, ఎటువంటి కెమికల్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది సూపర్గా నచ్చుతుంది అనమాట. 100% నాది గ్యారంటీ. అండ్ ఇక్కడ నేను హెయిర్కి అప్లై చేసి కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉందనేది కూడా క్లియర్గా మీకు షేర్ చేస్తాను అనమాట. లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మీకు చూపించడం కోసం ఏంటి అంటే నేను హ్యాండ్ కూడా కడిగి చూపిస్తున్నాను అనమాట. జస్ట్ అలా పట్టుకుంటేనే ఇంత రెడ్ కలర్లోకి చేంజ్ అయింది కదా. మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు కూడా సూపర్ కలర్ అయితే వస్తుందండి. ఇక్కడ నేను పాప హెయిర్ పైన అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎటువంటి కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి అయితే యూజ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా చిన్నపిల్లలతో సహా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మీకు క్లియర్గా రిజల్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. ఇది జస్ట్ న్యాచురల్ హెయిర్ అనమాట. ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉందనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే హెన్నా కానీ లేదు అంటే మనం ఇలా గోరింటాక్ కానీ పెట్టుకునేటప్పుడు ఆయిలీ హెయిర్ పైన అయితే అస్సలు పెట్టొద్దు. ఒకవేళ మీరు కలర్ కోసం కాదు జస్ట్ కండిషనర్గా మాత్రమే యూజ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఆయిలీ హెయిర్ పైన పెట్టుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ కలర్ కోసం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటి అంటే ముందు రోజే హెయిర్ అంతా నీట్గా షాంపూ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు ఇటువంటి ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇదైతే గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి. ఇలా పెడితేనే మన హెయిర్కి మంచి కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మంచిగా ఇలా హెయిర్ అనేది పార్టీషన్స్గా తీసుకొని మొత్తం పట్టేలాగా ఈ గోరింటాక్ అయితే పెట్టుకోవాలి. నీట్గా పెట్టేసుకొని జస్ట్ ఒక 20-25 మినిట్స్ వరకు అలా వదిలేసేయండి. తర్వాత నార్మల్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోండి. షాంపూ అనేది అసలు యూజ్ చేయొద్దు. కావాలి అంటే మీరు నెక్స్ట్ డే షాంపూ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ఎంత మంచి కలర్ వచ్చిందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అసలు సూపర్ అంటే సూపర్, అంత బాగుంది. మంచి బర్గండి కలర్లోకి. ఇంకా ఇది నార్మల్గా ఉంటేనే ఇలా ఉంది. మన లైటింగ్కి సన్లైట్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా లైట్కి వెళ్ళినప్పుడు కానీ మన హెయిర్ అనేది మంచి షైన్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఇది ఎటువంటి కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ కానీ హెయిర్ కలర్స్ లాంటివి లేకుండా ఒరిజినల్గా వచ్చిన ప్యూర్ మంచి న్యాచురల్ బర్గండి కలర్ అనమాట. చాలా బాగుంది కదా. ఒక్కసారికి మన హెయిర్ అనేది ఇంత మంచి కలర్ వచ్చింది అంటే రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటే ఇంకెంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి, చాలా చాలా చిన్న రెమెడీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి, అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మీకు ఈజీగా అయితే షేర్ చేశాను అనమాట. దీంతో మీ హెయిర్ అనేది మంచి న్యాచురల్ బర్గండి కలర్లోకి అయితే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే మనం ఒక్కసారి ట్రై చేస్తేనే మన హెయిర్ పూర్తిగా బర్గండి కలర్లోకి అయితే చేంజ్ అవ్వదండి. మనం మంత్లీ వచ్చేసి 2-3 టైమ్స్ అనేది ఈ ప్యాక్ ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడే మన హెయిర్ అనేది పూర్తిగా బర్గండి కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా హెల్దీగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్
ఇక్కడ మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండే ఇంగ్రీడియంట్స్ని అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకోలేదు కాబట్టి మన హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి లేడీస్ అండ్ జెంట్స్ ఈవెన్ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో హ్యాపీగా ట్రై చేసేయండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. పిల్లలు కూడా ఎంచక్క యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట. ఈ చిన్న వీడియో మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేసేయండి. ఇలాంటి మంచి మంచి సూపర్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినా నా నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. మరొక మంచి రెమెడీ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఛాన్స్ సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై.